శ్రోతలకు నమస్కారం. నా కవిత శీర్షిక పేరు ఎర్రని కాశ్మీరం. మతోన్మాదంతో మానవత్వం లేని మృగాలు చేసిన ఈ నరమేధం ఇంకెన్నాళ్ళు? సుందర మనోహర కాశ్మీరంలో ఎర్రని రక్తం ఏరులై పారింది. పైన్ చెట్ల నీడలో ఆడుకుంటూ పాడుకుంటూ సేదదీరుతున్న అమాయకుల తలలో బుల్లెట్లు దింపిన దుర్మార్గులు. వెండి కొండల మధ్య పహల్గాం శ్మశానమై శవాల దిబ్బ అయింది. మానవత్వం మచ్చుకైనా లేని జిహాదీలు కాశ్మీర్ పచ్చని తివాచీ మీద రక్తపాతంతో మారణ హోమం చేశారు. దాల్ లేక్ని ఎర్రని రక్తంతో అభిషేకం చేశారు. దాల్ లేక్ని ఎర్రని రక్తంతో అభిషేకం చేశారు. కాశ్మీరం భారత భూభాగంలో అంతర్భాగం. అక్కడ వేద పండితుల వేదఘోష సజీవంగా వినబడుతుంది. ఆదిశంకరులు తిరగాడిన వేదభూమి అది. శారదామాత జ్ఞానవీచికలు కాశ్మీరాన్ని పండితుల స్వర్గధామమై నిలిపింది. శాంతిధామం ఆనాటి కాశ్మీరం. నేడది ఉగ్రవాదుల అడ్డాగా మారింది. భరతమాత కీర్తి కిరీటం కాశ్మీరాన్ని కాపాడుకోవాలి భారతీయులైన మనమందరం. భావితరాలకు సుందర కాశ్మీరాన్ని అందివ్వాలి. భరతమాత కన్నీటిని తుడిచి అమ్మ రుణం తీర్చాలి. భరతమాత కన్నీటిని తుడిచి అమ్మ రుణం తీర్చాలి. జై హింద్, వందే భారత్. ఏప్రిల్ 2025లో పహల్గాం దారుణ మారణకాండను చూసి వేదనతో రాసుకున్న కవిత ఇది. ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కవితకు ఒక లైక్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, వందే మాతరం.